స్పైనల్ డిఫార్మిటీ అంటే ఏంటంటే పార్వస గుని అంటారు. పార్వస గుని అంటే స్కోలియోసిస్. వెన్నుపూస రెండు రకాలుగా వంగిపోవచ్చు అండి. నార్మల్గా వెన్నుపూసకు ఒక కర్వేచర్ ఉంటుంది, అంటే ఫ్రంట్ నుంచి కాదు సైడ్ నుంచి. మెడకి ముందు వైపు కరువు, వీప్ భాగానికి ఎడం వైపు కరువు, మళ్ళీ నడుముకి ముందు వైపు కొంచెం కర్వేచర్ ఉంటుంది. వెన్నుపూస ఇట్లా ఉంటుంది అందుకని. కానీ ఒక్కోసారి ఏంటంటే ఈ కర్వేచర్స్ పెరుగుతాయి. అంటే సైడ్ నుంచి చూసినప్పుడు కర్వేచర్ పెడితే దాన్ని కైఫోసిస్ అంటాము. సైడ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే మన ఫ్రంట్ నుంచి చూసినప్పుడు స్ట్రైట్గా ఉంటుంది వెన్నుపూస. దాంట్లో కూడా ఒక్కోసారి సి షేప్ కర్వ్ కానీ ఎస్ షేప్ కర్వ్ లాగా అయిపోతుంది వెన్నుపూస. దీన్నే డిఫార్మిటీస్ అంటాం. డిఫార్మిటీస్ మోస్ట్ కామన్గా మనం అడాలసెంట్స్ అంటే యంగ్ పీపుల్లో చూస్తాం. అంటే 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో, 10 నుంచి 16 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఏంటంటే పుట్టుకతో వచ్చేది కాదు కానీ వయసుతో వచ్చేది అన్నట్టు. పుట్టుకతో వచ్చే వీటిని అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటాం. పుట్టుకతో వచ్చేవాడిని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. పెద్దవాళ్ళకి వస్తుంది మళ్ళీ, అంటే ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 55-60 వాడిని డీజనరేటివ్ డిఫార్మిటీస్ అంటాం. డీజనరేటివ్ డిఫార్మిటీస్ అంటే ఎముకల మధ్యలో డిస్క్ తిరిగిపోయి కూడా వంపు తిరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ సైడ్కి తిరిగినప్పుడు. ఇంకోటి కైఫోసిస్ అనేది ఏంటంటే వెన్నుపూస ముందుకు బెండ్ అయిపోయినప్పుడు కైఫోసిస్ అంటాం. ఈ డిఫార్మిటీ కరెక్షన్స్ అంటే ఏదైతే వెన్నుపూస వంగిపోయిందో వాటిని కొన్ని కండిషన్స్లో తప్పకుండా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు సైడ్కి బెండ్ అయి పడిపోవడం, అంటే పక్కకి వెళ్ళిపోవడం, చూడ్డానికి కాకపోవడంగా చాలా తక్కువ చేస్తాం. కానీ కొంతమంది నడవలేని పరిస్థితి, కొంతమంది ఏంటంటే ఈ వంపు అయినప్పుడు ఏంటంటే నరాలు పీకేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాటికి స్కోలియోటిక్ కరెక్షన్స్ కానీ కైఫోటిక్ కరెక్షన్స్ కానీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇవి డిఫార్మిటీ కరెక్షన్ అంటే ఇప్పుడు స్కోలియోసిస్ ఉందనుకోండి, దానికి ఎట్లా అంటే ట్రీట్మెంట్, ఇప్పుడు సపోజ్ ఈ పేషెంట్కి అవసరం అనిపించింది అంటే కొన్ని యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి, యాంగిల్స్ మెజర్ చేసుకుని నౌ దిస్ పేషెంట్ రిక్వైర్స్ సర్జికల్ కరెక్షన్ అనుకోండి. మోస్ట్ కామన్గా ఇప్పుడు ఎట్ ద ప్రజెంట్ సినారియో చేసేది ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకల్లోకి స్క్రూస్ వేసి ఆ ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్ని కట్ చేసి అది తీసేసి ఈ జాయింట్స్ కట్ చేయగానే స్పైన్ కొంచెం మూమెంట్ వచ్చేస్తుంది. మూమెంట్ వచ్చిన తర్వాత ఈ స్క్రూస్ వేసిన వాటిని రాడ్ వేసి కరెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఇది స్కోలియోసిస్. కైఫోసిస్ కరెక్షన్స్ ఏంటంటే వెన్నుపూస వంపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కరెక్షన్స్లో వెన్నుపూస నరం మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. దాన్ని కూడా ఆ నరం మీద ఒత్తిడి తీసేసి కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఏంటంటే కంపల్సరీ వీటిలో స్క్రూస్ వేయాల్సి వస్తుంది వెన్నుపూస ఎముకల్లోకి. దిస్ ఇస్ హౌ వీ డూ డిఫార్మిటీ కరెక్షన్. వాటిని పెడికల్ స్క్రూ ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం. పుట్టుకతోడు వచ్చేది ఏంటంటే బై బర్త్, అంటే వెన్నుపూస ఎముకలో మార్పుల వల్ల వస్తుంది. అంటే వెన్నుపూస ఎముక సరిగ్గా ఫామ్ అవ్వలేదనుకోండి, ఆ ఫామ్ కానప్పుడు వెన్నుపూస ఎముక అటువైపు కదిలిపోవడం జరుగుతూ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ ఒక గోడలో ఒక ఇటుక పిల్ల తీసేస్తే ఎట్లయితే వంగిపోతుంది కదా, అలానే ఈ వెన్నుపూస కూడా ఒక ఎముక ఫామ్ కాలేదనుకోండి, ఇట్లా ఎముక ఉంటుంది, ఎముక సరిగ్గా ఫామ్ కాకపోతే దానిపైన ఎముక దాని మీదకి కదిలిపోతూ ఉంటుంది. వీటిని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. ఇంకోటి ఏంటంటే వయసుతో, అంటే మెచ్యూరిటీ టైంలో వస్తుంది. ఇది జస్ట్ బిఫోర్ మెచ్యూరిటీ అండ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, బిఫోర్ మెనార్కీ ఆఫ్టర్ మెనార్కీ. ఇదేంటంటే వెన్నుపూస ఎముకల్లో మార్పులు ఏమి ఉండవు. సడన్గా గ్రోత్ స్పాట్, అంటే గ్రోత్ స్పాట్ ఒకటి బిఫోర్ ప్యూబర్టీ ఆఫ్టర్ ప్యూబర్టీ ఉంటుంది. బిఫోర్ ప్యూబర్టీ గ్రోత్ స్పాట్ వచ్చినప్పుడు ఏంటంటే మజిల్స్ అబ్నార్మల్గా పెరిగినప్పుడు ఒక సైడు స్ట్రాంగ్గా ఉండి ఒక సైడు లూజ్గా ఉన్నప్పుడు, లూజ్గా ఉన్న సైడ్ ఏంటంటే ఇట్లా వంపు తిరిగిపోతుంది. అంటే స్ట్రాంగ్ ఉన్న సైడ్ లాగేటప్పుడు లూజ్గా ఉన్నది వంపు తిరిగిపోతుంది. దీన్ని అడాలసెంట్ స్కోలియోసిస్ అంటాం. ఇంకోటి ఫ్రాక్చర్స్ వల్ల కూడా అవ్వచ్చు. అంటే వెన్నుపూస ఎముకల్లో దెబ్బలు తగిలినప్పుడు అవి నలిగిపోయినప్పుడు రావచ్చు. దాన్ని ట్రామాటిక్ డిఫార్మిటీస్ అంటాం, ఆర్ పోస్ట్ ట్రామాటిక్ డిఫార్మిటీస్ అంటాం. ఇంకోటి వయసుతో వస్తుంది. వయసుతో ఏంటంటే ఎముకల మధ్యలో చెప్పాను కదా, డిస్క్ ప్రభావం ఎక్కువ కన్నా జాయింట్స్ అబ్నార్మల్ పొజిషన్ నుండి అది వంగిపోతూ ఉంటాయి. దాన్ని డీజనరేటివ్ స్కోలియోసిస్ ఆర్ కైఫోసిస్ అంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.